హలో నమస్తే, వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. మ్యాంగోతో ఐస్ క్రీమ్ అంట బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం మనం ఒక 2 మ్యాంగోస్ తీసుకోండి. అంటే పెద్దవైతే ఒకటి సరిపోతుంది, పెద్దదైతే చిన్నవైతే 2 మ్యాంగోస్ తీసుకోండి. తీసుకొని ఇవి బాగా పీల్ చేసి మంచిగా ముక్కలు చేసి దాన్ని మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట ప్యూరీ అనేది, మ్యాంగో ప్యూరీ అనేది వస్తుంది కదా. దీంతో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఒక బాండీ పెట్టండి, స్టవ్ మీద బాండీ పెట్టి మనం మ్యాంగో ప్యూరీ అనేది ఇందులో వేసి దాంట్లో మనం ఒక 2 స్పూన్స్ పంచదార వేసుకోవాలన్నమాట. అంటే మ్యాంగో అనేది తీయగా ఉంటే అవసరం లేదు, లేకపోతే కనుక 2 స్పూన్స్ పంచదార వేసుకుని దీన్ని కూడా మంచిగా పంచదార అనేది బాగా కలిసేలాగా కరిగేలాగా తిప్పి పక్కన పెట్టాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టండి, బాండీ పెట్టి అందులో పాలు వేయండి. మనం పాలు తీసుకున్న కన్సిస్టెన్సీ ఏంటంటే లీటర్ పాలు తీసుకుంటే అవి 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించాలన్నమాట. లేదనుకోండి 1/2 లీటర్ తీసుకుంటే దానికన్నా సగం అయ్యేలాగా. నేను 2.5 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 1.5 అలా మరిగేలాగా ఉంచుతాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనుకోండి, అలా ఏం అవసరం లేదు. లేకపోతే కనుక అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వల్ల ఏమవుతుంది అంటే మనం అది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఆ వాటర్ అంతా మనకి క్రీమీ స్ట్రక్చర్ రాకుండా చేస్తుంది అన్నమాట. అందుకని మనం పాలు బాగా మరిగించాలన్నమాట. పాలు బాగా మరిగించి అందులో మనం ఒక 4 స్పూన్స్ నేను షుగర్ వేసాను. పాలు కూడా తీయగా ఉండాలి కదా పాలు, అందుకని నేను 4 స్పూన్స్ షుగర్ వేసాను. పాలల్లో వేసి అవి మంచిగా థిక్గా అయ్యేలాగా బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేశాక మనం ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి దాంట్లో కొంచెం వాటర్, ఎక్కువ కాదు కొన్ని వాటర్ వేసి అది కొంచెం క్రీమీ లాగా కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కొన్ని వాటర్ వేసి మనం దాన్ని ఆ వాటర్లో మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేస్తే మనకి అది మనం పాలలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా బాగుంటుంది. ఇలా అసలు కొంచెం కూడా ఉండలు లేకుండా మంచిగా బాగా కలిపేసి అవి మనం మరుగుతున్న పాలు ఉంటాయి కదా, ఆ పాలల్లో వేయాలి. ఆ పాలల్లో వేసినప్పుడు పాలల్లో వేయండి, అప్పుడు అది అనేది బాగుంటుంది అన్నమాట. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పాలు అనేవి చిక్కగా అవుతాయి, క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట. మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా చేస్తుంది. ఇలా కార్న్ఫ్లోర్ వేసేసి మనం ఇదిగోండి ఇలా వస్తుంది క్రీమీ స్ట్రక్చర్ అనేది. ఇందులో మనం ఏం చేయాలంటే మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసేసి ఇది కూడా మంచిగా బాగా కలపాలన్నమాట. కలిపితే మనకి బాగుంటుంది మంచిగా. ఇది వేసేసి మ్యాంగో ప్యూరీ అనేది వేసేసి ఇది కూడా మంచిగా బాగా కలపాలి. ఇంకొన్ని ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని మంచిగా మనం ఒక బాక్స్లో వేయాలన్నమాట. ఒక బాక్స్లో తీసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని, లేకపోతే 8 కంటైనర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసి 2 టైమ్స్ అలా ట్యాప్ చేసి దాన్ని మొత్తం అంతా సెట్ అయ్యేలా ట్యాప్ చేసి మూత పెట్టేసి మనం డీలో పెట్టి ఒక 5 అవర్స్ అయ్యాక తీసి చూడాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 అవర్స్ అయ్యాక తీసి చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా గట్టిగా అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం దీన్ని ఒక 1/2 అవర్ అలా ఉంచేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు దాన్ని తీసి మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూదీగా బాగుంటుంది అన్నమాట. నిజంగా మనం మిక్సీలో వేయాలి కంపల్సరీ. మనం అది ఒకసారి డీలో పెట్టాక తర్వాత మిక్సీలో వేసి తీసాక మనకి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇదే అసలైన పాయింట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా వస్తుంది క్రీమీ స్ట్రక్చర్ అనేది, చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేసాక అప్పుడు మనం దీన్ని మళ్ళీ వేరే బాక్స్లో వేసేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 అవర్స్ నుంచి తీసేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. అంతే. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతే. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిందాన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ, బాయ్.
ఇదిగోండి ఇలా